ఇప్పుడు మీరు ఈ స్థాయిలో ఒక పొలిటికల్ పార్టీ మీద మీ అభిప్రాయం లైక్ అంటే మీరు చూసిన మీరు మీ ఆస్ట్రాలజీ పరంగా మీకున్న అనుభవము జాతకాల రీత్యా మీరు ఆ పార్టీలో ఆ వ్యక్తులకి ఉన్న మంచి చెడులు పాసిబిలిటీస్ అన్నీ చెప్తూ ఉన్నారు. ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు రాలేరు, ఎందుకు రాలేరు, వస్తే ఎందుకు వస్తారు కూడా చెప్తున్నారు. అది రాష్ట్రమైనా దేశమైనా సీఎం టు పిఎం ఎనీథింగ్. బట్ ఆస్ట్రాలజర్స్ చాలా మంది అటు కూటమి వస్తుంది అంటున్న వాళ్ళు ఉన్నారు, ఇటు జగన్ గారు విన్ అవుతారు అంటున్న వాళ్ళు ఉన్నారు, అండ్ వైసీపీ ఖచ్చితంగా రాదు అని బెట్టింగ్లు కట్టే వాళ్ళు ఉన్నారు. మీలాంటి ఆస్ట్రాలజర్స్ ని చూసి మీరు చెప్తున్న దాన్ని బట్టి కోట్లలో వ్యాపారాలు చేస్తున్న బెట్టర్స్ కూడా ఉన్నారు. సో ఎట్లాస్ట్ ఏమైపోయిందంటే మీ మధ్యలో కూడా చాలా వేరియేషన్స్ వచ్చేసాయి. భయంకరమైన ట్రోలింగ్ కూడా మీ పైన జరుగుతుంది. విమర్శిస్తున్న వాళ్ళు చాలా తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా విమర్శించడం కూడా జరుగుతుంది. వ్యక్తిగతంగా విమర్శిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే మీ అభిప్రాయం, ఇప్పుడు మీరు జగన్ గారు వస్తారంటున్నారు, కూటమికి కొన్ని అవకాశాలు తక్కువ ఉన్నాయి అంటున్నారు, అటుపక్క కొంతమంది మీలాంటి వాళ్ళు కూటమే వస్తుంది జగన్ గారు రారంటారు. ఎలా చూడాలి దీన్ని? ఇన్ని వ్యత్యాసాలు ఎందుకు? వ్యవస్థల్ని మేనేజ్ చేయటం, వ్యవస్థల్ని వాళ్ళ పక్కన పెట్టుకోవడం కొన్ని పార్టీలు చేస్తుంటాయి. అంటే సమాజంలో మంచి చెడులు చెప్పగలిగినటువంటి వాళ్ళు ఒక గ్రామం లేదా పట్టణంలో అందరికీ మంచి చెప్పే వాళ్ళని పురోహితులు అంటారు. అంటే వాళ్ళు ఏం చెప్పాలి తెలుసా? వర్షాలు ఎప్పుడు పడతాయి, మన గ్రామం సుభిక్షంగా ఉంటుందా, వరదలు ఏమైనా వస్తాయా, ఇంకోటి అలా ఆ పురానికి సంబంధించిన ప్రజలకు హితం మంచి చెప్పేవాళ్ళు పురోహితులు. అక్కడి నుంచి ఈ శాస్త్రం మొదలైంది. కానీ కొంతమందిని మీరు అన్నట్టు శాస్త్రం అన్నటువంటిది ఎవరికైనా శాస్త్రమే. నాకు కనిపించేది వాళ్ళకి కనిపించాలి, వాళ్ళకి కనిపించేది నాకు కూడా కనిపించాలి. ఎందుకంటే గ్రహాలు ఇవి ఎక్కడి నుంచి అక్కడికి మారిపోవు, యాజ్ ఇట్ ఈజ్ ఒకే స్థానంలో ఉన్నాయి. రెండు అంశాలను ఇక్కడ మనం చెప్పాలి. నిన్నటికి మొన్న ఒక ఐపీఎల్ మ్యాచ్లో ఎవరో గెలుస్తారని ఓడిపోయారని ఓ జ్యోతిష్యుడు చెప్పాడని ఒక ప్రధానమైనటువంటి పార్టీ విపరీతంగా ట్రోలింగ్ చేసినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది ఎందుకు జరుగుతుందంటే, మేము నిక్కచ్చిగా ఏదైనా ఒక ప్రెడిక్షన్ మాకు కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు, ఇది జరుగుతుందని మేము చెప్పినప్పుడు, ఒక పార్టీ గెలుస్తుందని మేము చెప్పడం వల్ల అందరూ అనుకుంటే ఏంటంటే ఆ పార్టీతో వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఆ పార్టీలో సంబంధాలు ఉన్నాయేమో అనుకుంటారు. ఉన్నాయా అని అడుగుతున్నాను. కృష్ణమాచార్యకి ఏ పార్టీతో సంబంధం లేదు. నాకు తెలిసినటువంటి శిష్యులు భారతదేశంలో, అంటే నేను జ్యోతిష్యపరమైనటువంటి ఈ విధానంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో నేను చూసినటువంటి జాతకాల్లో ఒకరిద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు, చాలామంది మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, రాజకీయ ప్రముఖులు చాలామంది ఉన్నారు, వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నారు. ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వాళ్ళందరూ కూడా వేరే వేరే పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు. కానీ ఇక్కడ వచ్చినటువంటి అంశం ఏంటంటే పలానా పార్టీ గెలుస్తుందని ఎవరైనా చెబితే ఈ స్వామీజీ ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అనటం, ఆ పార్టీ గెలుస్తుందని చెప్పటం వల్ల విపరీతంగా ట్రోల్ చేయటం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలోనే కొంతమంది వ్యక్తులు, కొంతమంది పార్టీలు కూడా ఒక ఫేమస్ ఆస్ట్రాలజర్ ఏదైనా చెబితే ఇది జరుగుతుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడు జనాలు అవ్వచ్చు, ఓటర్లు అవ్వచ్చు, వేరొకరు అవ్వచ్చు, ప్రభావితం అవుతారేమోనన్నటువంటి ప్రజల యొక్క నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని కొన్ని మీడియా సంస్థలు అవ్వచ్చు, పార్టీలు అవ్వచ్చు, వాళ్ళకు అనుగుణంగా చెప్పించుకునేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటివి మా దృష్టికి వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు జ్యోతిష్యులు అంటే ముఖపరిచయం లేనటువంటి వ్యక్తులు కూడా చాలామంది పర్టికులర్గా వచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి పేపర్ని పట్టుకొని వ్యంగ్యమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నటువంటి వాటిని మేము చూస్తున్నాం. రాహు 10వ స్థానంలో ఉన్నాడు, రాహు 100వ స్థానంలో ఉన్నాడు, కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈసారి అవకాశం లేదు. మరొక సందర్భంలో ఫలానా జాతకుడికి అసలు ముఖ్యమంత్రి అయ్యే యోగమే లేదన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ ముఖ్యమంత్రి అయ్యారు? ఇలాంటి సందర్భాన్ని నేను కూడా ఎదుర్కొన్నాను. మొన్న తెలంగాణకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో
కాంగ్రెస్ పార్టీ అంతరించిపోయిందని మనం అనుకోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో ముఖ్యమంత్రి అయ్యేటువంటి యోగం ఉందని ఒక 7-8 మాసాల ముందు, ఎన్నికల కంటే ముందు ఒకసారి ఏదో సందర్భంలో చెప్పాను. మరో సందర్భంలో మునుగోడు ఎన్నిక రేపు పొద్దున కౌంటింగ్ అనగానే ఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ గెలవబోతోంది. ఆ సందర్భంలో అక్కడ మీడియా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళగలిగినటువంటి జాతకమని చెప్తే, ఒక్కరు కూడా కాంగ్రెస్లో ఒక ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు లేరు. రేవంత్ రెడ్డి గారు కూడా కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఆయన ఎట్లా చెప్తారని తీవ్రమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు కూడా ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు కొన్ని ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని నా స్వరాన్ని మళ్ళీ వినిపిస్తే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు గెలిస్తే నన్ను విమర్శించిన వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారితో కలిసి తిరుగుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారితో నాకు వ్యక్తిగతమైనటువంటి సంబంధం, బాంధవ్యాలు ఏం లేవు. ఆయన ముఖ్యమంత్రి కాని తర్వాత కానీ, ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ ఎప్పుడూ నేను ఆయన్ని కలవలేదు. కానీ కొన్ని మీడియా సంస్థలు, కొన్ని పార్టీలు వాళ్ళకు అనుగుణంగా కొంతమంది వ్యక్తులతో, అంటే మీడియాకు సంబంధించినటువంటి న్యూస్ రీడర్స్ ఎలాగైపోయారో, కొంతమంది శాస్త్రాన్ని ఆ విధంగా ఇది చేయటం వల్ల వ్యంగ్యమైనటువంటి కమెడియన్స్ కూడా కొంతమంది జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన స్క్రిప్ట్ తీసుకుని గ్రహాల గురించి, జ్యోతిష్యం గురించి మాట్లాడుతుంటే బాధేస్తుంది. శాస్త్రాన్ని మాత్రమే జీవితంగా భావించే మాకు వేరే వ్యాపకాలు ఉండవు. జీవితంలో మేము చెప్పినటువంటి ప్రొడిక్షన్స్ 1-2 జరగకపోతే జరిగిన 90ని వదిలిపెడతారు, జరగని వీటిని మాత్రం గురించి మాట్లాడతారు. సమీపమైనటువంటి భవిష్యత్తులో 5 ఏళ్ల కాలం పాటు ఈ యొక్క భారాన్ని మేము మోయవలసి ఉంటుంది. ఇవి వాళ్ళకు తెలియదు. కాబట్టి కొన్ని రకాలైనటువంటి ఛానల్స్ అసత్యపూర్వకమైనటువంటి ప్రచారాలు, ఛానల్స్ అనే కాదు, నాయకులకి సంబంధించి కూడా టార్గెట్ అయిపోతూ ఉన్నారు మీలాంటి జ్యోతిష్యులు అనేక మంది. అంటే మీలో యూనిటీ లేదా, లేదంటే మీరు రివర్స్ వాళ్ళకి అవ్వలేకపోతున్నారా ఆన్సర్ ఇవ్వటంలో? దీన్ని ఎలా చూడాలి? ఎందుకంత స్తబ్దు? అఫ్ కోర్స్ ఇప్పుడు ఏదైనా సరే అండి, సక్సెస్, ఫెయిల్యూరు. ఇప్పుడు మీరు 98 కరెక్ట్ చెప్పి 2 జరగకపోతే ఆ 98 గురించి మాట్లాడే వాళ్ళు ఉండరు. పోనీ జరుగుతూ ఉన్నదాన్ని ముందే ఇలా జరగచ్చు అని చెప్తూ ఉన్నదాన్ని కూడా ఇలా ట్రోల్ చేస్తూ పర్సనల్ అటాక్ చేస్తూ ఉన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి పర్సనల్గా? వాస్తవంగా మీరు అన్నట్టు ఏ సందర్భంలోనైనా, ఏ వ్యవస్థలోనైనా సమైక్యంగా, కమ్యూనిటీగా ఉండటం అన్నటువంటిది ఉండేది. కానీ జ్యోతిష్యుల్లో ఒకరంటే ఒకరికి పడదు. మా మధ్య కూడా ఏవో తెలియని వ్యత్యాసాలు ఉంటాయి, ఏవో తెలియని భావజాలాలు ఉంటాయి. వీటి వల్ల మాకున్నటువంటి ఈ పర్సనల్ విరోధాలు, విభేదాల వల్ల ఏమైపోతున్నామంటే, ప్రఖ్యాతి చెందినటువంటి 10 మంది జ్యోతిష్యులు లేదా 20 మంది జ్యోతిష్యులు ఒక సబ్జెక్ట్ని మేమంతా అనాలిసిస్ చేసి ఇది జరగబోతుందని చెప్తే చాలా గౌరవంగా ఉంటుంది మాకు. ఫలానా జ్యోతిష్యుడు తప్పు, నేను మాత్రమే కరెక్ట్ అని నేను మాట్లాడితే అది శాస్త్రాన్ని అవమానపరిచినట్టు అవుతుంది. మీరు అన్నట్టు నిజంగానే ఒక వ్యవస్థలో ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మేము కూడా ప్రజలమే, మా తర్వాతే వీళ్ళంతా కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఒక నాయకుడికో వ్యవస్థకు మేమేమి కూడా భయపడనక్కర్లేదు. మీరన్నట్టు మేమంతా కూడా శాస్త్రాన్ని, శాస్త్ర ప్రమాణాన్ని నిరూపించగలిగిన స్థితిలో ఉన్నటువంటి ప్రఖ్యాత జ్యోతిష్యులందరూ కూడా ఒక వేదిక మీదకి వస్తే మేము ఎవరికి కూడా టార్గెట్ అవ్వం. ఎవరికి వారుగా పీఠాలు, ఎవరికి వారుగా వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవటం వల్ల, మాలో మాకు ఐక్యత లేకపోవటం వల్ల, ఒకరిని ఒకరం బహిరంగంగా విమర్శించుకోవటం వల్ల, ఈ జ్యోతిష్యుడు ఎప్పుడు చనిపోతాడో తెలుసా నేను చెప్తానని పోస్టులు పెట్టడం వల్ల, నేను చెప్పింది మాత్రమే జరుగుతుంది, మిగతా వాళ్ళకి ఎవరికి జ్యోతిష్యం రాదని ఇంకొకరు చెప్పడం వల్ల, మాలో మాకు వచ్చినటువంటి కుమ్మలాటల వల్ల శాస్త్ర పరిజ్ఞానం కంటే కూడా ఆ జ్యోతిష్యుడు చెప్పింది తప్పు అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో కూడా కొంతమంది చెప్పేటువంటివి ఆ ప్రెడిక్షన్స్ నెగిటివ్ అవుతున్నాయి. ఇది నిజంగా ముమ్మాటికి ఐక్యత లేకపోవటం, విపరీతమైనటువంటి భావోద్వేగాలకి మేము కూడా లోనైపోవటం, కొంతమంది వ్యక్తులు, వ్యవస్థలు మమ్మల్ని టార్గెట్ చేసినప్పుడు మా వ్యక్తిగతమైనటువంటి జీవితాలు, కుటుంబపరమైనటువంటి జీవితాలను కూడా టార్గెట్ చేయడం వల్ల
కొంచెం ఇబ్బందులు జరుగుతున్నటువంటి అంశం అది వాస్తవం. సమిష్టిగా వ్యవస్థగా మేము కూడా ఉంటే వాళ్ళని మేము చాలా సులభంగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఇది ఇప్పుడు జరగకపోతే సమీప భవిష్యత్తులో ఈ దేశకాలమాన పరిస్థితుల్ని, ఖగోళ శాస్త్రాన్ని, నాసా కంటే ముందే గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందో 100 సంవత్సరాల ముందు చెప్పగలిగినటువంటి ఖగోళ అద్భుతాన్ని ఆవిష్కరించేటువంటి జ్యోతిష్ శాస్త్రం కూడా అంతరించిపోయినా ఆశ్చర్యం లేదు. రేపొద్దున నోస్ట్రాడామస్ గురించి మనం మాట్లాడుతాం. నోస్ట్రాడామస్ గతంలో ఒక దేశంలో ప్రెడిక్షన్ చెప్పడం అన్నటువంటి తప్పుగా భావించేవాళ్ళు. నోస్ట్రాడామస్ జీవితంలో చూస్తే ఆయన చెప్పినటువంటి ప్రెడిక్షన్స్ ఆయన ఎక్కడైనా కనిపిస్తే చంపేద్దామని వెతికినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బహుశా ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల సమీప భవిష్యత్తులో ఎవరైనా ప్రఖ్యాత జ్యోతిష్యుడు ఉంటే గనక దాడి చేయటము, మరొకటి జరగడం కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ప్రజల కంటే కూడా ఈ నాయకులు వాటిని చాలా అంటే రాజకీయం మొత్తం. అలాంటి సందర్భాలు ఒకవైపు చూస్తూ ఉన్నప్పుడు ఉగాది పంచాంగాలు పార్టీ ఆఫీసుల్లో కూర్చోబెట్టుకుని ఎలా చెప్పించుకుంటున్నారు, ఎలా వింటూ ఉన్నారు? ఎస్, ఆ పార్టీ ఆఫీస్లోకి వెళ్ళినటువంటి ఏ జ్యోతిష్యుడైనా ఈ వచ్చేటువంటి ఈ క్రోధినామ సంవత్సరం అనుకోండి, లేదా వచ్చే సంవత్సరంలో ఎన్నికలు కనుక జరిగితే ఈ పార్టీకి అనుకూలవంతమైన స్థితిగతులు ఉంటాయని చెప్తాడు తప్ప ఈ పార్టీకి ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని గట్టిగా చెప్పేటువంటి ధైర్యం ఎందుకు చెప్పలేకపోతున్నారంట? ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఏ పండితుడైనా వాస్తవం చెప్పాలి. అది తప్పైనా ఒప్పైనా చెప్పగలగాలి. కానీ పంచాంగాలు ఉగాది రోజు నాయకుల ముందు కూర్చొని ఇక్కడ కేసీఆర్ గారికి అలానే 3వ సారి ముచ్చటగా మీరు ముఖ్యమంత్రి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అక్కడ బాబు గారికి కూడా ఈసారి అధికారం మీదే అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కట్ చేస్తే ఇప్పుడు జగన్ గారికి అవకాశం ఉందని మీరు అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి అసలు? అందుకే కృష్ణమాచార్యని పంచాంగ శ్రవణానికి పిలవట్లేదు. ఉన్నదిగా చెప్తాడేమో. దీనివల్ల సమీప భవిష్యత్తులో ఇవాళ టీడీపీ పార్టీ లేదా వైసీపీ పార్టీ, జనసేన పార్టీ ఏదైనా ఈ పార్టీ అధికారంలోకి రాదు అని మేము చెప్పగలిగితే రేపు పొద్దున కౌంటింగ్ ఏజెంట్లైనా కౌంటింగ్కి వెళ్తారా అండి? ఎవరి భయాలు, ఎవరి యొక్క ఆందోళనలు, ఎవరి యొక్క స్థితిగతులు ఉంటాయి. నిక్కచ్చిగా చెప్పేటువంటి వాళ్ళని సమాజం, వ్యవస్థలు కొన్ని దూరంగా పడతాయి. వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి మాట చెప్పించుకొని ఆ పాజిటివ్ థింకింగ్ని వాళ్ళ యొక్క కార్యకర్తలకు తీసుకెళ్ళటం వాళ్ళ యొక్క స్ట్రాటజీలో ఒక భాగం. కానీ ఈ శాస్త్రం అన్నటువంటిది వాళ్ళ స్ట్రాటజీలోకి భాగంగా వెళుతున్నందుకు మా అందరికి కూడా బాధగా ఉంది, ఆందోళనగా ఉంది. శాస్త్రాన్ని శాస్త్రంగా మనం చెప్పగలిగితే, మన 10 మంది కూడా ఒక్క వేదిక మీద మనం కూర్చోగలిగితే, ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగితే, మీకెందుకు ఆ భావం అలా కనిపిస్తుంది, నాకెందుకు ఈ భావం ఇలా కనిపిస్తుందని మేము చర్చించుకోగలిగితే చాలా గౌరవప్రదమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. నిజంగా అలాంటి సమైక్యత, ఐక్యత అస్ట్రాలజర్స్ అందరిలో రావాలనుకుంటాను. ఒకవేళ అటువంటి వ్యవస్థ గనక రాగలిగితే మాత్రం